కొన్నూరు ఎమ్మెల్యే పీసీ ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ గ్రీన్ వేస్ట్ నిర్మాణంలో ఎన్నో అవకతవకలు ఉన్న వినియోగదారులను మోసం చేయడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారని, రైల్వే మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అంబటి మురళి వినియోగదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి మురళీకృష్ణ మోసాలపై ప్రభుత్వాన్ని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని లెటర్ రాస్తానని అన్నారు. గతంలోనే బజరంగ్ దళ్ జూట్ మిల్ నష్టాలలో ఉన్నప్పుడు లాక్డౌన్ చేసిన సంగతి తెలిసిందే. కార్మికులను బ్రతికించడానికి మాత్రమే ఈ స్థలంలో చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మోసాలకి ప్రతిరూపం అంబటి మురళీకృష్ణ ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో పర్మిషన్ తీసుకొని బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి రైల్వే వాళ్లను, మున్సిపల్ సిబ్బందిని కూడా తప్పుదారి పట్టించారని అన్నారు. 30 సంవత్సరాలు నాకు అద్భుతమైన కన్స్ట్రక్షన్ అనుభవం ఉంది, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా అని చెప్పే వ్యక్తి తనకు వాస్తవాలు తెలిసినా కూడా వాటిని దాచిపెట్టి వినియోగదారులకి మోసం చేసిన దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతాం. అలాగే వివిధ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా వాస్తవంగా కట్టేది వేరు, పర్మిషన్స్ తీసుకున్నది వేరు, వాటికి విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంబంధిత వ్యవస్థలు కానీ సంస్థలు కానీ చర్యలు తీసుకుంటాయి. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసి దీనికి సంబంధించి బిఎఫ్ఆర్ దీనికి సంబంధించిన వాటి మీద విచారణ కోరుతాం. డిఆర్ఎం ఇక్కడ కేవలం 800 స్క్వేర్ మీటర్లు దాని కార్పొరేషన్ బదలాయింపు చేయాలంటే కేవలం 132 స్క్వేర్ మీటర్లు మాత్రమే బదలాయింపు చేసి మిగతాది చేయకుండా ఒకటా రెండా పలు అక్రమాలకు పాల్పడ్డారు. నేను అడిగేది ఒకటే, అంటే ఒక అన్ని నివేదిక ఇవ్వడానికి నేను ఏమైనా అధికారినా? నేను ఎమ్మెల్యే. చెప్పేదేనండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తామంటే యాక్సిడెంట్ అవుతుంది, స్పందించేవాడు ఒకడే ఉంటాడు, చూసేవాడు 100 మంది ఉంటారు. నీకు ఒక్కడికి ఏం పనిరా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు యాక్సిడెంట్ అయిన దగ్గరికి, ఎందుకు రా బాబు అంటే దానికి ఏం చెప్పమంటారు? అంటే తక్కువ ఎమ్మెల్యేలందరూ చూసేవాళ్ళే, నేను ఒక్కనే అని నేను చెప్పాలా? నేను నిన్న వాళ్ళందరినీ కలిసా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరినీ కలిసే వాళ్ళు కూడా దాని మీద సుముఖంగా ఉన్నారు. వాళ్ళకి విషయాలు తెలియజేయడం కూడా జరిగింది. వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్ దానికి సంబంధించి కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా రైట్ చేస్తామని చెప్పారు కదా కార్పొరేషన్. మున్సిపల్ మంత్రి స్పందిస్తారు. లీడర్గా బాబు నేను చంద్రశేఖర్ గారికి ఇచ్చాను, సబ్జెక్ట్ అంతా చెప్పాను, ఎమ్మెల్యే గారికి చెప్పాను, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఏది మున్సిపల్ శాఖ మంత్రి స్పందిస్తారు, ఆయన దగ్గర ఆయన దృష్టిలో ఉందా ఇదంతా? అసలు నేను సంబంధించాల్సింది అధికారులు, మంత్రితో నాకేం పని? ఇప్పుడు పర్మిషన్ ఏం మంత్రి ముద్రేసి ఎన్ఓసి వేయాలంటే రైల్వే డిఆర్ఎం వాళ్ళ సౌత్ జనరల్ మేనేజర్ని అడిగి ఎన్ఓసి ఇవ్వాలి. ఫైర్ ఇవ్వాలంటే ఫైర్ డీజీ ఇవ్వాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలంటే సిఐ ఇవ్వాలి. పొల్యూషన్ ఇవ్వాలంటే పొల్యూషన్ బోర్డు ఇవ్వాలి. ముందు నేను అసలు అధికారులు కదా, నాకు రిలీఫ్ దొరకనప్పుడు నేను మంత్రి దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మీ అందరికి కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్.